ప్రభువునందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం, దేవుని గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వారులారా, మనం చూసుకున్నట్టయితే ఎన్నో అద్భుతమైనటువంటి దేవుని మాటలు, దేవుని నోటుబోరుగా బైబిల్ గ్రంథాలు రాసి ఉండగా వాటిలో కొన్ని మనం తీసుకుంటూ ప్రియమైన దేవుని వల్ల మన యొక్క జీవితాలకి పనిచేసేటువంటి అలానే దైవత్వాన్ని పొందించేటటువంటి మాటలని పొందుపరుచున్నారు కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ప్రియ సహోదరులారా, ఈ దినమున చెప్పబోతున్న పాఠ్యాంశం, జ్ఞానాంశం, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ప్రియమైన దేవుని వలన ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులరా, అలానే లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు గారు కూడా ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎలా వెళ్ళాడు. చూసారా ఎంత అద్భుతంగా ఉంది. ఎక్కడి నుండి వచ్చాడైనా, ఎక్కడికి వచ్చాడైనా, ఎక్కడికి వెళ్ళాడైనా, ఎలా వెళ్ళారు. చూసారా. ప్రియమైన దేవుని వల్లరా మనం చూసుకున్నట్టయితే మన యొక్క విశాఖపట్నం ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం, బెంగళూరు ప్రాంతం, కొన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే ప్రియ సహోదరి సహోదరులారా, విజిటర్స్ కొంతమంది వస్తూ ఉంటారు విదేశాల నుంచి. విశాఖపట్నం ప్రాంతం బీచ్ ఉన్నదని చెప్పేసి అట్లనే కొన్ని ప్రాంతాలు అక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు చూడటానికి విదేశాల నుంచి వస్తుంటారు. అలానే హైదరాబాద్ ప్రాంతం వస్తారు, బెంగళూరు ప్రాంతం వస్తారు, మద్రాసు ప్రాంతం వస్తుంటారు. ఈ బీచ్ల్లో వస్తూ వాళ్ళు విదేశాలను చూస్తూ కొన్ని రోజులు హోటల్స్లో ఉంటుంటారు. కొన్ని రోజులు ఉండి వారి దేశాలకు వెళ్ళటానికి మరలా ప్రయాణం అవుతుంటారు. ప్రియ సహోదరులారా, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఏ దేశం నుంచి వచ్చారో వాళ్ళకి తెలియాలి. తెలిస్తేనే మళ్ళీ వారు వెళ్ళగలరు కదా. అమెరికా నుంచి వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చారనేది వాళ్ళకి తెలియాలి. ఆ తెలిస్తేనే మళ్ళీ వెళ్ళగలరు. కానీ ఆ క్రమంలో వాళ్ళు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ దేశం నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలని అడిగారు అనుకోండి. అట్లా అడిగారు అనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే ఆ మనిషి ఏమవుతారండి, ఆ మనిషికి తెలివి ఉన్నట్టేనా. ప్రియమైన దేవుని వల్ల నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారండి, విశాఖపట్నం పెదవాల్తేరులో ఒకటి ఉన్నదండి మానసిక ఆరోగ్య కేంద్రం. అలాగే హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఒక మానసిక ఆరోగ్య కేంద్రం ఉంది. అంటే పిచ్చి హాస్పిటల్లో ఇదేం దీనికి మతి స్థిమితం లేదు, మతి భ్రమించిందని చెప్పి అనుకుంటారన్నమాట. ప్రియమైన అందుకనే ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు తెలుసుకోగలిగినట్టయితే ఈజీగా వెళ్ళగలరు. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఉంటూ ఉంటారు. మళ్ళీ వెళ్ళగలిగేటటువంటి వాళ్ళకి తెలిస్తే వెళ్ళగలరు. అలాగే ప్రియమైన దేవుని వల్లరా మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. చూశారు కదా. హెబ్రీ 11:15 వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం చేసుకుని ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూసారా, వారు ఏ దేశం నుంచి అయితే వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉన్న ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అంటే నేను పలానా దేశం నుంచి వచ్చాను, పలానా ప్రాంతం నుంచి వచ్చాను, పలానా రాజ్యం నుంచి వచ్చాను, పలానా దగ్గర నుంచి వచ్చాను అని తెలిసినట్టయితే, వెరిగిన జ్ఞాపకం ఉన్నట్టయితే వారు మరలా అక్కడికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. అంటే జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపక శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ప్రియ సహోదరులు, అంటే జ్ఞాపకం అంటే మర్చిపోయారంటే అర్థం ఏంటి, జ్ఞాపకం లేదంటే అర్థం ఏంటి, నీవు ఆ యొక్క లోకపు దీంట్లో లేవన్నమాట. అంటే మతి స్థిమితం లేదనమాట, పిచ్చివాడు అయిపోయానమాట. అంటే పిచ్చి చేష్టలు చేస్తున్నాను అనమాట. అంటే వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం చేసుకునేటలా మరలా వెళ్ళటకు వారికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరులారా, అలానే మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకొని జ్ఞాపకం ఉంటేనే, మనకి జ్ఞానం ఉంటేనే, తెలుసుకోగలిగితేనే మళ్ళీ వెళ్ళగలం. మళ్ళీ వెళ్ళగలం. ప్రియమైన దేవుని వల్లరా
నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం దేవుని చెప్తున్న మాట వినండి. దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, పరమ తండ్రి, వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆల్మైటీ గాడ్. ప్రియమ దేవుని వాళ్ళరా, నువ్వు హిందువా, ముస్లిమా, క్రైస్తవ, సిక్క, పార్సీ ఎవరైనా ఉన్నవంటి గాడ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. సృష్టికర్త ఒక ఆయనే. ప్రియమ దేవుని వాళ్ళరా, దేవుడు ఒక్కడే. ఆయన చెప్తున్న మాట విన్నారా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనే ఉన్నాను. చూసారా? దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనాలంట. ఏమి ఆజ్ఞలు అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలు, దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞలు ఏంటండి? ప్రియ సహోదరులారా, ప్రియులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, ఏం ఆజ్ఞలు అండి అవి? ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవా, సులువుతరమైనవా? కష్టం అనుకుంటే కష్టమే ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే నన్ను ప్రేమించి ఫస్ట్ దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను కనుక గైకొనాలి. గైకొన్న వారికి 1000 తరములంట. చూసారు? 1000 తరములు. ప్రియమైన దేవుని వలన మన బ్రతికంతా, మన బ్రతికేటువంటి జీవితం అంతా, మనం నివసించే భూమి మీద ఉండేటువంటి జీవితకాలం ఎంత ప్రేమ దేవుని వలన 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నటువంటి బైబిల్ గ్రంథాలు రాయబడిన మాట. సరే, 70 సంవత్సరాలనే ఉండగలుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వారు? లేదే. మధ్యలో లేనిపోయిన అలవాట్లు చేసుకుని, లేనిపోయిన భ్రమలకు వెళ్ళిపోయి, లేనిపోయి లోకాస్తులకు వెళ్ళిపోయి, ప్రేమలకు వెళ్ళిపోయి, పిచ్చులకు వెళ్ళిపోయి, ప్రేమ దేవుని ధనాశలకు వెళ్ళిపోయి, కొట్లాటకి వెళ్ళిపోయి మధ్యలో జీవితాన్ని చాలించేసుకుంటున్నారు. ప్రేమ అందుకే నన్ను ప్రేమ నాయకులు గనుకున్న వారికి 1000 తరముల వరకు కరుణిస్తాడు. 1000 తరముల వరకు కరుణించిన వాడు ఉన్నాడు. చూసారు? 1000 తరములు అంటే మాటలా? మనం అంటారుగా తరతరాల నుంచి వస్తుంది అంటారు కదా, ఎన్ని తరాలు, మా తరాలు అంటారు కానీ 1000 తరాలు అంటున్నారు. ప్రియ దేవుళ్ళు, అందుకనే ఆయనకి ఆజ్ఞలు గైకునేవారు అంటే నిన్ను వాళ్ళు పురుగుని ప్రేమించేవారుగా ఉండాలి. అంటే తెలుసు కదా ప్రియమైన దేవుని వల్లరా, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, చేయకూడదు, చీకటి పనులు చేయకూడదు. అలాగే క్లబ్బులకి అలాగే ప్రియమైన దేవుని వల్ల రేవు పార్టీలకి, ఇటువంటి వాటికి వెళ్తే ఆయన ఆజ్ఞ పాటించినట్ట, ఆయన మార్గంలో ఉన్నట్ట, ఆయన ప్రేమిస్తున్నట్ట, దేవుని ప్రేమిస్తున్నట్ట. ఇవన్నీ ప్రియమైన దేవుని లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు, చెడు తలంపులు, ప్రియమైన దేవుని వల్ల దుష్టుడికి దగ్గరికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు. ప్రియమైన దేవుని వల్ల మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా? నిబ్బరమైన బుద్ధి కలగాలి అంటే నీ బుద్ధిని నిబ్బరపరచుకోవాలి, ధైర్యంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రేమ దేవుని వల్ల ప్రతి క్షణం మెలకువగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. చూసారు కదా? మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. చూసారు ప్రేమ దేవుని వల్ల? అందుకని మనం గర్జించు సింహం వలె ఉండాలంటే ఆయన ఆ దీంట్లో వెళ్ళకూడదు. కానీ ప్రస్తుత రోజులు ఎలా ఉందండి? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు, దుష్టుని చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు, దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు, సైతాన్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు, శని చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా? కుటుంబాలు విడిపోతున్నాయి, భార్య భర్తలు విడిపోతున్నారు, పిల్లలతో పాటు విడిపోతున్నారు, పిల్లలకు ముందు విడిపోతున్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరి చేతిలో ఉంటున్నారు? చూసారా? గర్జన సింహంలో వాడు ఎదుగుతున్నాడు. అంటే ఏదో వారానికి ఒకసారి బైబిల్ పట్టుకొని చర్చకు వచ్చేస్తున్నామండి అంటే భక్తేనా? మిగతా వారం దినం మా ఇష్టం వచ్చిన జలసాలు చేస్తున్నాం, విహారాలు చేస్తున్నాం, విందులు చేస్తున్నాం, వినోదాలకు వెళ్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం అని అంటే ఎవరండి అక్కడ? ఎవరికి వెళ్తున్నాం? గర్జన సింహం వల్ల వారి అపవాది నోట్లోకి వెళ్ళిపోతున్నాం, అపవాది యొక్క సింహం నోట్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే ప్రతి క్షణం వాడిని వెంటాడుతూ ఉంటుంటాడు. చూసి ప్రేమ దేవుని వల్ల నువ్వు మాత్రం నీ యొక్క పనిని ఒక వారం రోజుల్లో గంటో అరగంటో ఏదో దేవునికి ఇద్దాం అనుకుంటా. కానీ ప్రతి క్షణం 24 గంటల్లో చూసా 24/7 ప్రేమ దేవుని వల్ల ప్రతి క్షణం కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంటున్నాడు. అందుకనే ఆడి చేతుల్లో చిక్కిపోయి జీవితాలు సర్వనాశనం చేసేసుకొని ఉండగలిగే స్థితిలో వెళ్తుందంటే వాక్యం ఎక్కట్లేదు, వాక్యం పట్టిస్తత లేదు, ఏదో కేవలం ఇల్లు చేస్తున్నామని చెప్పేసి. అలాగనే భార్యను ఏమైనా భర్త ఇదైపోతుంటాడు, చెలరేగిపోతుంటాడు, ప్రేమ కోపాలు తాపాలు, ఒక మాట అంటే పంటలు విడిపోతాం, నువ్వెంతంటే నేనెంత, ఎక్కడ ప్రేమతత్వం ఉంది, ఎక్కడ దయాలత్వం ఉంది, ఎక్కడ దీనత్వం ఉంది ప్రేమ దేవుని వల్లరా. అందుకనే గర్జించే సింహాలు ఎవరు మింగుదినా ఎదురు చూస్తుంటే ఆ మింగేటటువంటి వాడి యొక్క నోట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ప్రేమ దేవుని వల్ల అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. బైబిల్ గ్రంథాలు చదువుతున్నప్పుడు లోతుల్లో వెళ్ళాలి. అలాగే ఒకసారి వివాహం అయిందంటే ఆ వివాహాన్ని చివరకు నిలబెట్టుకోగలిగే వారుగా ఉండాలి. ప్రియ సహోదరులారా,
ఒకసారి పెళ్లి చేసుకున్నట్టు నీ భార్య ఎట్టిదైనా సరే ఆమెతో కాపురం చేయాలి, నీ భర్త ఎట్టువాడైనా సరే ఆయనతోనే కాపురం చేయాలి. అది దేవుని నీతి, దేవుని యొక్క మార్గం. దేవుని వల్ల ఫిలిప్పు 4:6 దేనిని గూర్చి చింతింపకడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనల విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. దేవుడికి మాత్రం తెలియజేయ, మిగతా ఊరంతా మాత్రం తెలియజేస్తుంటారు కదా. చిన్న గొడవ జరిగితే, చిన్నది కష్టం జరిగితే, నష్టం జరిగితే ఊరందరికి మిగతా అందరూ చెప్తుంటారు. కానీ ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇంట్లో గొడవ చేతి ఊరందరూ చెప్తూ ఉంటారు, ప్రయోజనం ఉంటుందా? ప్రియమైన దేవుని, అందుకని నెమ్మది ఉండాలి, నాకు నెమ్మది కలుగా ఉండాలి తండ్రి, నాకు కుటుంబంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలని చెప్పి ఎవరినండి దేనిని గురించి చింతింపకండి, ఎవరి గురించి చింతింపకండి. ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయం ప్రార్థన. ప్రియమైన దేవుడు, ఉదయం లేస్తే ప్రార్థన, మధ్యాహ్నం లేస్తే ప్రార్థన. ప్రార్థనకి సమయం లేదు, ఈ సమయం ఆ సమయం లేదు. 24/7 ఎనీ టైం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వల్ల డ్యూటీకి వెళ్తుండగా, మధ్యలో ఉంటుండగా, వంట చేస్తుండగా, వంటగదిలో ఉంటుండగా, ప్రియమైన దేవుని వల్ల బెడ్రూమ్లో ఉంటుండగా, ప్రియమైన పడుకునే ముందు లేచేటప్పుడు ప్రార్థనకి మాత్రం నీకు సమయం, అంటే దేవుడికి నువ్వు విన్నపాలు తెలియచేసుకోవడానికి సమయం ఏమీ లేదు, ఏ సమయం చేసుకో. అందుకనే మీ కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపాలు, అంటే నీ విన్నపం వినేటటువంటిగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు అంగీకరించేటటువంటిగా ఉండాలి. ప్రియమైన, అందుకని ప్రతి క్షణం ప్రార్థనలు ఎక్కువ సమయాన్ని గడపాలి, ఆయనకు చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు ఈ యొక్క సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ ఊరంతా చెప్పి, వాడంతా చెప్పి, బంధువులు చెప్పి, చుట్టాలు చెప్పి, పక్కాలు చెప్పి, స్నేహితులు చెప్పి, నీ విరోధులు చెప్తే లాభం లేదు, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వారు మరొక మాటను ఎక్స్ట్రా వేసి తీయడానికి చేస్తారు, కానీ కలపడానికి ఏ పరిస్థితులు ప్రయత్నం చేయరు. ప్రియమైన దేవులారా, ఫిలిప్పు 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అత్యద్భుతమైన మాటలు. ప్రేమ దేవులారా, జుంటె తేనె దారాల కన్నా మధురమైనటువంటి మాటలు, తీపైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల ఇంత చక్కగా బైబిల్ చెప్పగలిగేటువంటి దైవజనులారా, ఫాస్టర్స్లారా, బిషప్లారా, రెవరెండ్లారా చెప్పగలుగుతున్నారా? చెప్తే క్రైస్తవ కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? చెప్తే క్రైస్తవ కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయి? చెప్తే క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎందుకు పెట్టగలుగుతున్నాయి? చెప్పగలిగితే ప్రేమ దేవుని వల్లరా ఈ విధంగా చెప్పగలుగుతున్నారు ప్రతి వాక్యాన్ని? లేదే మా చర్చకు వచ్చేయండి, దేశపురము నమ్ముకోండి, డబ్బు వచ్చేస్తే, ధనం వచ్చి జబ్బులు తగ్గిపోయి, జ్వరాలు తగ్గిపోతాయి, నూనె రాసి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంటుంది. ప్రేమ దేవుని వల్లరా ఎంతకో ఫీజు, శారీ ఫంక్షన్కో ఫీజు, పెళ్లి చేస్తే ఒక ఫీజు, ఇట్లానేనా? ఇటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో లేవండి. ఎందుకు చెప్పలేకపోతున్నాం? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవజనులారా, ఉంటే క్రైస్తవ కుటుంబాలు ఎందుకు సర్వనాశనం అవుతూ ఉంటాయి? ప్రియమైన అప్పుడు చూసారా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానం, అంటే లోక జ్ఞానం ఎందుకు పనిచేయదు దేవుడి జ్ఞానం దగ్గర. చూసారు కదా, మించిన జ్ఞానం దేవుని సమాధానము ఎవరి ద్వారా వస్తుందండి? ఆయన కుమారుని ద్వారా మీ హృదయములకును తలంపులకును కాపలా ఉంటుంది, నిత్యం కాపలా ఉంటుంది. ప్రేమ దేవుని వలరా చూసారు కదా, రోమ 4:3 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నువ్వు దేవుని నమ్మితే నీతిమంతుడు అయిపోతావు, సత్యవంతుడు అయిపోతావు, ప్రేమమూర్తి అయిపోతావు, దయాలత్వం అయిపోతావు, దీనత్వమైన మనిషి అయిపోతావు, ప్రతి ఒక్కరిలో ప్రేమతత్వంగా ఉంటావు. ప్రేమ దేవుని వలరా ఇంత అద్భుతమైనటువంటి మాటలను మనకి బైబిల్ గ్రంథాలు రాసి ఉండగా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎదుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. ఏ ఫాస్ట్ చెప్తుంటాను అనుకుంటాం. నీ మనసు పెట్టి చదివితే నువ్వే ఫాస్ట్ పెద్ద గొప్పేం కాదు. ఫాస్ట్లో కుటుంబాల్లో కూడా గొడవలు జరుగుతుంటాయి కదా. ఫాస్ట్లో కుటుంబాలు ఏమి ఇది ఉంటాయి అనుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాలు చాలా గొడవలు ఉంటాయి, కానీ బయట చెప్పరు. ప్రేమ దేవుని వల్లరా అందరూ ఫాస్టర్లే, కానీ నేను ఫాస్టర్ అని చెప్పుకొని ప్రతి రాష్ట్రాలు జిల్లాలు తిరిగేస్తుంటారు, కానీ ఫాస్టర్ కుటుంబంలో ఆయన కుటుంబంలో ఆ అబ్బాయిలు కానీ బైబిల్ చదివే పరిస్థితి ఉండదు. ఊరి మీద జలసాలు తిరుగుతూ ఉంటుంటారు. ప్రేమ అందుకనే దేవుని యొక్క మార్గంలో రావాలంటే, దేవుని తలంపుల్లో రావాలంటే, దేవుని ఊహల్లో రావాలంటే ఎంత కష్టతరమైనటువంటిదో మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలుసుకోగలగాలి ప్రేమ దేవుని వల్ల. అందుకనే ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథం రాస్తుంది కనుక దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి, లోతుల్లోకి వెళ్ళాలి. ఇటువంటి మాటలు ప్రేమ దేవుని వల్ల ఏ యొక్క సన్నిధిలోని చర్చిస్లోని చెప్పరు. ప్రేమ దేవుని హల్లెలూయా ప్రార్థన చేసేసి ఇదైపోయి సరే రొట్టె ద్రాక్షను తాగిసి వెళ్ళిపోమని చెప్తారు. మరలా వారంకి వచ్చి మనం అదే అలవాటు పడిపోతున్నాం. కానీ
మన కుటుంబాలు ఎలా కాపాడుకోవాలి, జీవితాలు ఎలా కాపాడుకోవాలి, దేవుడికి ఎలా దగ్గరలో ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, ఎలా సన్మానించాలి అనే ప్రతి విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఇంత గొప్పగా రాయబడి ఉన్నది కనుకనే దీన్ని లోతుల్లోకి వెళ్ళలేక ప్రేమంది ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నట్టయితే ఎక్కువగా పెళ్ళిళ్ళు పెటాకులు ఎక్కువ క్రైస్తవ సమాజంలో క్రైస్తవ కుటుంబాల్లోనే దేవుడు ఒక్కడే అని చెప్పి మేమే దేవుని కుమారుడు దేవుని యొక్క బిడ్డలు అని చెప్పుకునేటువంటి బిడ్డల్లోనే ఎక్కువ ఇవి జరుగుతుందంటే వాక్యాన్ని, సరైన వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి దైవజనులు లేకపోవడం వల్లే పెళ్ళిళ్ళంటే చేసేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితం ఎలా గడపాలని చెప్పేసి చెప్పలేని పరిస్థితులు ఉండబట్టి ఈ విధంగా విడిపోతున్నారు. దేవుని వల్ల ప్రేమించుకుంటున్నారు కానీ ఒక నెల 2 నెలలు ఉంటున్నారు, మళ్ళీ విడిపోతున్నారు, మాట పట్టింపులో విడిపోతున్నారు. మరి ఏం అర్థం చేసుకుంటారు? అది ప్రేమ అంటారు? అది ప్రియమైన దేవుని వలన. హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు, యేసు క్రీస్తు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ప్రియమైన దేవుని వలన నెమ్మదనం ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి, సంతోషం ఉండాలి. ప్రియమైన దేవుని ఓపికతో చాలా ఓపిక ఉండాలి. ఓపిక నశించిపోయిందంటే ఇంకా గొడవలే, దెబ్బలాట్లే, కొట్లాట్లే. ప్రియమైన దేవుని వలన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై చూసారు, ఆయన ఉన్న ఎదుటి ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉండెను. ఎవరండి మనకు సాక్ష్యం? ఇంతకన్నా సాక్ష్యం కావాలా? ఎక్కడి నుంచి వచ్చారండి? ఒక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసు ప్రభు. ప్రియమైన దేవుని వలన తండ్రి చెప్పిన మాట నుంచి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి సువార్తను వాక్యాన్ని ప్రకటించి ఏ విధంగా మన బ్రతుకులు ఉండాలో ప్రకటించి మరలా తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళి కూర్చున్నారు. ప్రియమైన దేవుని వారు యేసు ప్రభు గారంటే ఎందుకంటే పడదు, ఎందుకంటే ఇది అవ్వదు? మన పాపాల నిమిత్తం బలిగా ఉంచబడ్డాడు. అందుకే అనుకుంటున్నారా ఏంటి మన పాపాల నుంచి ఆయన బయలు కావడం ఏంటి, మనం నిత్యం పాపాలు చేస్తూనే ఉందాం ఏంటని చెప్పేసి అందుకనే చాలామంది లోక రక్షకుడిని, పాప విమోచకుడిని, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారిని ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే ఆ విధంగా ఉండలేరు, పాపం చేయలేనిది ఉండలేరు, తప్పులు చేయలేనిది ఉండలేరు, అబద్ధం లేనిది ఉండలేరు, కుటిలత్వం లేనిది ఉండలేదు, దుర్మార్గం లేనిది ఉండలేదు, దుష్టత్వం చేయలేనిది ఉండలేరు. ప్రియమైన దేవుని ఇవన్నీ భూలోకానికి వచ్చి ఆయన ఎదిరించి, ఆయన ఉండేటప్పుడు ఇవన్నీ లేవా? అన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆయన ఎదిరించి ఏ పాపం అంటించుకోకుండా దేవుని కురుపార్శ్వలోకి వెళ్ళారు. కనుకనే ప్రియమైన దేవుని వారా బైబిల్ గ్రంథం చదువుతున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, ప్రతిరోజు ప్రతి వారం ఏదో దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నట్టు కాదు. ఇంతవరకు ఈ విధంగా మనం జీవితాన్ని కొనసాగించగలిగినట్టయితే ఆయన ఎలాగైతే దేవుడు కుడిపార్శ్వం కూర్చున్నాడో ఆ విధంగా మనం దేవుని యొద్దకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగనే అందుకనే చూసారా, మరలోకం నుంచి వచ్చాడు, భూలోకానికి వచ్చాడు, మరలా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళగలిగారు. ప్రియమైన దేవుని వల్ల ఆయన లేపినటువంటి దేవుడు మనల్ని లేపడా తప్పకుండా లేపుతారు. చూసారా, వారు ఏ ప్రదేశం నుంచి వచ్చినా ఆ ప్రదేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వాళ్ళకి నీరు కలిగి ఉండు. మనం ఎక్కడి నుంచి వచ్చామో దేవుడి దగ్గర నుంచి వచ్చాం, భూలోకానికి వచ్చాం, ఇక్కడ గడుపుతుంది ఇదే కాకుండా నిత్యజీవం ఉందని చెప్పి తెలుసుకోగలిగేటటువంటి దీంట్లో ఉండి చివరికి మరలా దేవుడి దగ్గరికి వెళ్తామనేటువంటి మార్గంలో ఉండి అవి ఎలా వెళ్ళాలి అనేటువంటి మార్గంలో మంచితనంతో, దైవత్వంతో, దీనత్వంతో, దేవుని భక్తితో, భయభక్తులతో కలిగి ఉండి వెళ్ళగలిగేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి కుటుంబాలని చిన్న భిన్న కాకుండా కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని వల్ల పాట పాడుకుందామండి. సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి, సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి, క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి, సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి, సోదరి దైవ కుమారి
భోగమైన శోకులొద్దు శరీరానికి, ఆవిరల్లె కరిగిపోవు జీవితానికి. సుఖభోగమైన శోకులొద్దు శరీరానికి, స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి, స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి. నీ క్రియల చేత కనపరచు దైవ భక్తిని సోదరి, దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. అన్న వస్త్రమందు నీవు తృప్తినందుము, ధనము కలిమి కొరకు నీవు ఆశపడకుము. అన్న వస్త్రమందు నీవు తృప్తినందుము, ధనము కలిమి కొరకు నీవు ఆశపడకుము. శోధనలు దురాశలు మదిని రేపుతూ, శోధనలు దురాశలు మదిని రేపుతూ, మరణమైన వాటిలోకి నిన్ను చేర్చును. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. జగడగొండి కాపురాన్ని చార విడువుము, నీ భర్త యందు భయము కలిగి వినయమందుము. జగడగొండి కాపురాన్ని చార విడువుము, నీ భర్త యందు భయము కలిగి వినయమందుము. కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము, కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము. క్రీస్తు యేసు పరిచర్యలు పరవశించుము. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. కన్న తండ్రి శిరసమ్మ క్రీస్తు యేసుకు, క్రీస్తు యేసు శిరసమ్మ సంఘానికి. కన్న తండ్రి శిరసమ్మ క్రీస్తు యేసుకు, క్రీస్తు యేసు శిరసమ్మ సంఘానికి. గౌరవించు నీ భర్తే నీకు శిరసని, గౌరవించు నీ భర్తే నీకు శిరసని. దైవ భక్తి చేత పొందు ధన్యురాలని. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, క్రీస్తు మాట చెవులారా వినుకోమరి. నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సోదరులే కాదు సోదరులు కూడా భార్యల్ని ప్రేమించాలి. చివరి వరకు వాళ్ళని నిష్ఠూరు పెట్టకుండా గడపాలి. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, క్రీస్తు మాట చెవులారా వినుకోమరి. నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా.
అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ, ప్రియమైన సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన దేవజనులారా, ఈ యొక్క వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి పంపగలిగితే ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యం వెళ్ళిందని చెప్పేసి ప్రతి ఒక్కరి ఎడల ఈ యొక్క వాక్యాన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ, జీ ఈశ్వరరావు.